హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అలేఖ్య, నేనా? చచ్చినా ఇవ్వను. కావాలంటే ఆ సైకో అతిథికి నువ్వే మర్యాదలు చేసుకోపోయి, నాకు నీకున్నంత పెద్ద మనసు లేదులే అని కోపంగా కసిరేస్తుంది. సర్లే, ఏం చేస్తాను, నాకే తప్పదు కదా అనుకుంటూ రోహిణి మంచినీళ్లు తీసుకుని తప్పదన్నట్లు బయటకు వెళ్ళేసరికి ఆదిత్య పరశురాం కాళ్లపై పడి క్షమాపణ వేడుకుంటున్నాడు. వెంటనే పరశురాం ఆదిత్యను పైకి లేపి వెనక్కి జరిగి, ఏంటి బాబు ఇది? మీలాంటి డబ్బున్న వాళ్ళు మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కాళ్ళ మీద పడకూడదు, మీ స్థాయి ఏమవుతుంది అని అంటుంటే ఆదిత్య మాత్రం, అలా మాట్లాడకండి మావయ్య, అలా మాట్లాడి నా మనసుని ఇంకా విరిచేయకండి. ఇప్పటికే మీ అందరినీ అనరాని మాటలని బాధ పెట్టినందుకు ఎంత కుమిలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు. నిజానికి నాకు సంతోష్ చేసిన ద్రోహం తెలిసినప్పుడే మీ కాళ్ళపై పడాలనుకున్నాను. కానీ అప్పటికే మీరు అక్కడి నుండి వచ్చేశారు. దయచేసి నన్ను క్షమించండి. కేవలం సంతోష్ చెప్పిన చెప్పుడు మాటలు విని మీ కుటుంబం మీద ద్వేషాన్ని పెంచేసుకున్నాను తప్ప నిజానికి నా మనస్తత్వం అది కాదు. పొరపాటున కూడా నాకన్నా పెద్దవారిని అవమానించేలా నాన్నగారు నన్ను పెంచలేదు. నేను చేసిన ఆ పనులకు మీరెంత ఇబ్బంది పడ్డారో వాళ్ళ పెంపకాన్ని తలుచుకుని వాళ్ళు కూడా అంతే కుమిలిపోతున్నారు. మళ్ళీ చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను, నన్ను క్షమించండి మావయ్య. నిజానికి ఒక చిన్న క్షమాపణతో నేను చేసిన తప్పులేవి ఒప్పులైపోవు, కానీ కాస్తైనా నా తప్పుల్ని సరిచేసుకుందామనుకుంటున్నాను అని వేడుకునేసరికి ఒక పక్క పరంధామయ్య, ఇంకో పక్క రోహిణి మౌనంగా నిలబడి చూస్తుండిపోయారు. ఇంతలో రోహిణిని చూసిన ఆదిత్య వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రోహిణి కాళ్ళపై పడిపోతాడు. రోహిణి కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి జరిగిపోతుంది. వెంటనే ఆదిత్య పైకి లేచి, మీరు కూడా నన్ను క్షమించాలి. నిజానికి మీ ముఖం చూసే అర్హత కూడా నాకు లేదు. మీలాంటి మంచి వాళ్ళ ముందు నిల్చునే సాహసం అస్సలు చేయలేకపోతున్నాను. కానీ నేను చేసిన తప్పులకు మీ కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకోవాలని మాత్రం వచ్చాను. నన్ను క్షమించండి అత్తయ్య. మీ జీవితంలోనే నాలాంటి మూర్ఖుణ్ణి మీరు చూసుండరు. అంత బాధ పెట్టాను మిమ్మల్ని అని చెప్పేటప్పుడు ఆదిత్య కళ్ళలో నీళ్లు తొణుకుతాయి. నిజానికి అల్లుడంటే పరశురాం రోహిణీలకు చాలా ప్రేమ. కానీ ఆదిత్యలా అవమానించేసరికి తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో ద్వేషించాల్సి వచ్చింది తప్ప అల్లుడిపై ఇష్టం లేక కాదు. కానీ ఎప్పుడైతే ఆదిత్య వాళ్ళ కాళ్ళపై పడ్డాడో అప్పుడే అంతటి కోటీశ్వరుడి బిడ్డ తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండని కాళ్ళపై పడేసరికి క్షమించకుండా ఉండలేకపోయారు పరశురాం రోహిణీలు కూడా. నిజానికి ఆదిత్య మనసులో ఉన్న బాధంతా కళ్ళలో వాళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే పరశురాం రోహిణి వైపు చూసి ఏం చేద్దాం అన్నట్లు కళ్ళతో సైగ చేశారు. క్షమించేద్దాం అన్నట్లు తను కూడా సైగ చేస్తుంది. వెంటనే పరశురాం, పర్లేదు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అది చాలు మాకు అని అనగానే ఆదిత్య మనసు చాలా తేలికపడింది. రోహిణి కూడా చిన్నగా ఒక నవ్వు నవ్వింది. భోజనం చేసేయండి బాబు, తర్వాత బయలుదేరదాం అంటుంది. వెంటనే ఒక్కసారి ఆదిత్య అయోమయంగా చూస్తున్నాడు. పరంధామయ్య మాత్రం పరశురాం భుజంపై చేయి వేసి, ప్రసాదు, ఆదిత్య మీతో మాట్లాడుతున్నాడని చెప్పకుండా ఆగిపోయాను. ఈరోజు మీ ప్రయాణం ఆగిపోయింది అని చిన్నగా నవ్వుతూ చెబుతారు. అదేంటి అంటారు పరశురాం. రోహిణి కూడా నివ్వెరబోయింది. అది వచ్చేటప్పుడు కార్ టైర్ పంచర్ అయినట్లుంది. పంచర్ వేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఇప్పుడు మనకి? అందుకే రేపే మీ ప్రయాణం. అయ్యో, టైర్ పంచర్ అయిపోయిందా అని నోరెళ్ళ పెడుతుంది రోహిణి. అవునమ్మా, ఇక ఈరోజు మీ ప్రయాణం ఆగిపోయినట్లే. ఈ లగేజ్ అంతా లోపల పెట్టేసుకోండి అని చెప్తారు పరంధామయ్య.
అవును మావయ్య. మీరేం కంగారు పడకండి. రేపు ఉదయాన్నే టౌన్కి వెళ్ళి టైర్ పంచర్ వేయించుకొచ్చేస్తాను. వెంటనే బయలుదేరిపోవచ్చు. అంత ఉదయాన్నే షాప్ ఎవరు తీస్తారా ఆదిత్య? ఎలాగో నువ్వు పంచర్ వేయించుకొచ్చేసరికి 11 అవుతుంది. తర్వాత తాయితీగా భోజనాలు చేసి బయలుదేరండి అని పరంధామయ్య చెప్పగానే పరశురాం, రోహిణి మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇంకేం చేయలేక సరే అన్నట్లు తల ఊపుతారు. వీళ్ళిక్కడ ఇలా ఉండగా లోపల అలేఖ్య ఆదిత్య ఎందుకు వచ్చాడో, ఎప్పుడు వెళతాడో అని ఏం అర్థం కాని పరిస్థితుల్లో చేతులు నలుపుకుంటూ అటూ ఇటూ గజిబిజిగా తిరిగేస్తూ రఘురామయ్య, రాజేశ్వరుల దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య మనసులో మాత్రం అలేఖ్యతో మాట్లాడడానికి తహతహలాడుతున్నాడు. కానీ అలేఖ్య విషయం వీళ్ళ దగ్గర ఎలా ఎత్తాలో అర్థం కాక తనలో తానే సతమతమవుతూ వీళ్లతో మాట్లాడుతున్న ఆదిత్య చూపులు మాత్రం ఎవరినో వెతుకుతున్నట్లు ముగ్గురికి తోస్తుంది. ఎప్పటికప్పుడు హైదరాబాద్లో జరిగే విషయాలన్నీ అరుణ్ వీళ్లకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆదిత్యలో వచ్చిన మార్పు దగ్గర నుంచి ఆదిత్య అలేఖ్యను ఇష్టపడుతున్నాడన్న విషయం కూడా వీళ్లకు చేరవేస్తూనే ఉన్నాడు అరుణ్. అందుకే వీళ్ల మనసులు కాస్త తొందరగానే కుదుటపడ్డాయి. కానీ అలేఖ్య మాత్రం ఆదిత్య పేరెత్తుతుంటేనే కస్సుమంటుండడంతో ఆ విషయాలేమీ అలేఖ్యకు పెద్దగా చెప్పలేకపోయారు. మాటి మాటికి అలా ఆదిత్య లోపలికి చూస్తుండడంతో అలేఖ్య కోసం చూస్తున్నాడని అందరికీ అర్థమైపోయింది. కానీ ఒకరికి అర్థమైనట్లు ఇంకొకరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇంతలో పరంధామయ్య చిన్నగా నవ్వుతూ పరశురాం వైపు చూసి ఆదిత్య వైపు చూడమని కళ్ళతో సైగ చేస్తారు. పరశురాం తలను అడ్డంగా ఊపుతారు. వెంటనే పరంధామయ్య నేనేం చేస్తానో చూడు అన్నట్లు మళ్ళీ సైగ చేసేసరికి పరంధామయ్య ఏం చెప్తున్నారో అర్థం కాక పరశురాం అయోమయంగా చూస్తున్నారు. ఇంతలో పరంధామయ్య, ఆదిత్య, నీ కోరిక తీరినట్లే కదా, ఇంక వెళ్దామా? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేశావు. పరశురాం, రోహిణీలు కూడా నిన్ను క్షమించేశారు. ఇక నువ్వు వచ్చిన పని అయిపోయిందిలే, పద, రేపు వద్దు గాని అని తేలికగా అనేయగానే వెంటనే కళ్ళు తేలేసి ఏం చెప్పాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో ఆదిత్య పరంధామయ్య వైపు చూస్తుండిపోతాడు. మళ్ళీ పరంధామయ్య, ఏంటాదిత్య, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగేసరికి నెమ్మదిగా అంకుల్ ఒక్కసారి అని పరశురాం వైపు చూస్తూ అంటాడు. ఒక్కసారా అని ఏమీ ఎరగనట్లు అడుగుతారు పరంధామయ్య. అది అంకుల్, అందరినీ క్షమించమని అడిగాను, కానీ ఎవరినైతే ఎక్కువగా ఏడిపించానో తనని ఇప్పటి వరకు క్షమించమని అడగలేకపోయాను అని పరశురాం వైపు చూడలేక చూస్తూ వెంటనే రోహిణి వైపు తిరిగి ఒక్కసారి అలేఖ్యను పిలుస్తారా అత్తయ్య అనేసరికి రోహిణిలో భయం మొదలైంది. పరశురాం వైపు భయం నిండిన కళ్ళతోనే చూస్తూ ఏం చేయమంటారన్నట్లు సైగ చేస్తుంది. పరశురాం కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అలేఖ్య అయితే ఇప్పుడు ఆదిత్య మీద చాలా కోపంగా ఉండడంతో అలేఖ్య అలేఖ్య అని నసుగుతున్నారిద్దరూ. వెంటనే పరంధామయ్య, ఏంట్రా నసుగుతున్నావు, చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పేసేయ్ అంటారు. ఏం లేదురా పరం, అలేఖ్య ఆదిత్య మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు మాట్లాడుతుందో లేదో తెలియదు అనేసరికి ఒక్కసారిగా ఆదిత్య మనసులో ఉన్న సంతోషమంతా నీరుగారిపోతుంది. అప్పటి వరకు ఆదిత్య కళ్ళలో కనిపించిన ఆశ కాస్త నిరాశగా మారిపోతుంది. వెంటనే వాడిపోయిన ముఖంతో పరంధామయ్య వైపు, పరశురాం వైపు జాలిగా చూస్తూ ఒక్కొక్కసారి తన కళ్ళను అలేఖ్య ఒక్కసారైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో ఇంటి గుమ్మం వైపు తిప్పుతున్నాడు. వెంటనే పరంధామయ్య, సరే ఆదిత్య, అలేఖ్య ఇప్పుడు నీతో మాట్లాడకపోవచ్చు, తనకి ఇంకా కాస్త సమయం పట్టొచ్చు, ఇక ఇంటికి వెళ్దాం పదా, దుర్గ నీకోసం భోజనం సిద్ధం చేసుంటుంది అనగానే ఆదిత్య వికారంగా ముఖం పెట్టి మళ్ళీ మనసులో, అబ్బా మీరుండండి అంకుల్, నేను ఇక్కడ ఉండడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే మధ్య మధ్యలో మీరు వెళ్దాం వెళ్దాం అనకండి,
అసలే అలేఖ్య కనపడలేదని నేను పీక్కుంటుంటే అనుకుని, ఒక్క నిమిషం అంకుల్, నేను ఇప్పటి వరకు పెద్ద మావయ్య గారిని పెద్ద అత్తయ్య గారిని చూడనే లేదు. ఎలాగో వచ్చాను, ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు కదా, ఒకసారి చూసొస్తాను అని ఆదిత్య అడిగేసరికి పరంధామయ్య పరశురాం వైపు చూసి చిన్నగా నవ్వుతారు. పరశురాం మాత్రం ఏమీ ఎరగనట్లే నటిస్తున్నారు. ఇంతలో ఆదిత్య, మావయ్య, పెద్ద మావయ్య గారు ఎక్కడున్నారు అని నెమ్మదిగా అడుగుతాడు. అన్నయ్యనా అని పరశురాం నసుగుతూ అటు పరంధామయ్య వైపు ఇటు రోహిణి వైపు చూస్తూ ఇక తప్పేలా లేదనుకుని మనసులో కాస్త ఇబ్బందిగా ఉన్న పైకి మాత్రం, లోపలికి పదండి, మీరు లోపలికి వస్తారో లేదోనని ఇప్పటి వరకు లోపలికి రమ్మని అడగలేదు. రోహిణి, ఆదిత్యకేమైనా సిద్ధం చెయ్యి అని రోహిణి వైపు చూసి సైగ చేస్తారు పరశురాం. వెంటనే రోహిణి లోపలికి పరిగెడుతుంది. లోపల రఘురామయ్య వాళ్ళ గదిలో మంచంపై పడుకుని వీళ్ళెప్పుడు బయలుదేరదామని చెబుతారో అని ఎదురు చూస్తున్నారు. రాజేశ్వరి రఘురామయ్యకు హైదరాబాద్లో ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతూ, ఇదిగో మిమ్మల్నే, మీకు విషయం చెప్పాలి, కంగారు పడి మళ్ళీ గుండె నొప్పులు అవి తెచ్చుకోకండి. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు వాళ్ళ డ్రైవర్ని పంపలేదు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. అలేఖ్య వాళ్ళ ఆయన వచ్చాడు అని నెమ్మదిగా చెబుతుండగా అక్కడే ఉన్న అలేఖ్య కోపం, పెద్దమ్మ, ఆ వ్యక్తి మా ఆయన కాదు, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు అని నెమ్మదిగా అనేసరికి, సర్లే, ఏదో అలవాట్లో పొరపాటున అనేశాను, ఇంతకీ ఆ పిల్లోడి పేరేంటి, మర్చిపోయాను అని రాజేశ్వరి కళ్ళు చిట్లించి అడుగుతుంది. పేరెట్టి పిలిచేంత గొప్ప వ్యక్తేం కాదులే, సైకో అని పిలు సరిపోతుంది, నీకు ఈజీగా కూడా ఉంటుంది అంటుంది అలేఖ్య. సైకో అంటే ఏంటమ్మా? ఉన్మాదిని, పిచ్చోళ్ళని అలా పిలుస్తారు. అవునా? కానీ ఒకవేళ రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాక పొరపాటున ఎప్పుడైనా పిలవాల్సి వస్తే సైకో అని పిలిస్తే బాగుంటుందంటావా అని రాజేశ్వరి అయోమయంగా అడిగేసరికి, బాగోదత్తయ్య, అందుకే ఆదిత్య అని పిలవండి, నా పేరు ఆదిత్య అని లోపల హుందాగా అడుగు పెడతాడు ఆదిత్య. ఆదిత్య కళ్ళలో కానీ ఆదిత్య మాటల్లో కానీ ఎటువంటి బెదురు కనపడడం లేదిప్పుడు. ఎందుకంటే తన ప్రాణానికి ప్రాణమైన తన భార్య ఎదురుగా ఉందన్న సంతోషంలో తనలోని హుందాతనమంతా ఒక్కసారిగా బయటకొచ్చేసింది. రాజసం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఆదిత్య మాటకు ఒక్కసారే ఉలిక్కిపడి అలేఖ్య, రాజేశ్వరులు వెనక్కి తిరిగేసరికి ఆదిత్య అప్పుడే గుమ్మం దాటి లోపల అడుగు పెడతాడు. అలేఖ్య బ్లాక్ కలర్ నైట్ డ్రెస్ వేసుకుని ఉంది. పెద్ద జడ, కాటుక పెట్టుకున్న పెద్ద పెద్ద కళ్ళు, నుదుటున చక్కగా కనిపించేలా బొట్టుతో ఎంతో అందంగా ఉంది. 6 నెలల నుంచి తన కలలోకి వస్తున్న ఆ అమ్మాయే తన భార్య రూపంలో ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆదిత్య నోట మాట పడిపోయింది. అలేఖ్యను అలానే చూస్తూ ఉండిపోవాలనుకుంటాడు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒక పక్క పరశురాం, పరంధామయ్యలు ఆదిత్యను సీసీ కెమెరాల్లా మారి పరీక్షిస్తుండడంతో వెంటనే చూపును రాజేశ్వరి వైపు తిప్పేస్తాడు. అలేఖ్య మాత్రం ఇంకా ఆశ్చర్యపోయి కళ్ళను ఇంకా పెద్దవి చేసేసి చూస్తుంది. రాజేశ్వరి హడలిపోయి వెంటనే లేచి నుంచుని ఆదిత్యతో ఏం మాట్లాడలేక తల వంచుకుంటుంది. ఇక అలేఖ్యకు ఒక్క నిమిషం కూడా ఆ గదిలో ఉండబుద్ధి అవడం లేదు. కానీ ఆదిత్యను తప్పించుకుని బయటకు రాలేక తలను కిందకు వంచి బిత్తర చూపులు చూస్తుంది. ఆదిత్య అంత దగ్గరగా ఉండేసరికి అలేఖ్య గుండె ఒక్కసారిగా మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆదిత్య తన దగ్గర ఉన్నప్పుడల్లా తనకు కలిగే ఆ ఫీలింగ్ చాలా ప్రత్యేకమైనదిలా అనిపిస్తుంది అలేఖ్యకు. కానీ బయటపడదు. కళ్ళతో సూటిగా ఆదిత్యను చూడలేక, ఆ గదిలోంచి వెళ్ళడానికి ముందుకు రాలేక చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంతలో పరశురాం లోపలికి అడుగేసి, ఆదిత్య, ఆయనే మా అన్నయ్య, పలకరిస్తానన్నారుగా, వెళ్ళి పలకరించండి అనేసరికి, మావయ్య, ముందు మీరు నన్ను మన్నించడం మానేయండి, ఆదిత్య నువ్వు అనండి చాలు, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. దయచేసి మీరెవరూ నన్ను మన్నించద్దు
నాకంత అర్హత కూడా లేదు. ఆ మాటకొస్తే మీరు నన్ను సైకో అని పిలిచినా కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను అని కొంచెం కొంటెగా అలేఖ్య వైపు చూస్తూ అంటాడు. అలేఖ్య ఒక్కసారే తలను పైకెత్తి ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య తననే చూస్తుండడం చూసి మళ్ళీ ఒక్కసారి కోపం నటిస్తూ కనుగుడ్లను కిందకు వాల్చేస్తుంది. ఆ మాటకు పరశురాం పరంధామయ్యలు కూడా ఏం మాట్లాడలేని సంశయంలోకి వెళ్ళిపోయి వెంటనే ఆదిత్యతో, సర్లే ఆదిత్య, మీ పెద్దమావయ్య గారితో మాట్లాడతానన్నావుగా, వెళ్ళు అని చెబుతారు పరంధామయ్య. కానీ ఆదిత్య ఎక్కడ ముందుకు వెళితే అలేఖ్య మళ్ళీ బయటకు వెళ్ళిపోతుందో అనే భయంతో ముందుకు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రఘురామయ్య ఉన్న మంచం దగ్గరకు నడుస్తున్నాడు. ఆదిత్య అడుగు ముందుకు పడే కొలది ఆ మంచం దగ్గర ఉన్న అలేఖ్య తన అడుగులను వెనక్కి వేస్తూ మంచానికి అటువైపుగా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి పరిస్థితి చూసి మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధ స్థితిలోనే ఉన్నారు. ఇంతలో ఆదిత్యకు చైర్ తీసుకువస్తుంది రోహిణి. ఆదిత్య, ఆ చైర్లో కూర్చోండి అంటారు పరశురాం. పర్లేదు మావయ్య అని నెమ్మదిగా చెప్పేసి పడుకుని ఉన్న రఘురామయ్య గారి కాళ్ళను ఒక్కసారి తన వేళ్లతో తాకి కళ్ళకద్దుకుని, ఇప్పుడు ఎలా ఉంది మీకు? మిమ్మల్ని రేపు హైదరాబాద్లో ఉన్న పెద్ద హాస్పిటల్లో చూపిస్తాము. మీకేం కాదు, మీకు పూర్తిగా నయమయ్యే వరకు అక్కడే ఉండాలి అంటాడు ఆదిత్య. అక్కడే ఉంటే ఎలా కుదురుతుంది బాబు? ఇక్కడ నేను అలేఖ్య ఇద్దరే ఉండాలా? ఆపుకోలేక అనేస్తుంది రాజేశ్వరి. వెంటనే ఆ మాటకు మళ్ళీ ఆదిత్య కళ్ళు ఒక్కసారి అలేఖ్య వైపు చూస్తాయి. మళ్ళీ తన చూపును వెంటనే రాజేశ్వరి వైపు తిప్పేసి, అందరూ అక్కడే ఉన్నప్పుడు మీరు మాత్రం ఇక్కడెందుకు? మీరు కూడా వచ్చేయండి అత్తయ్య. ఎలాగో ఆర్తి అరుణ్ల వ్రతం కూడా ఉంది కదా, పెద్దవారు, మీరుంటే అమ్మ వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుంది అని చాలా తెలివిగా చెప్పేస్తాడు. అది చూసిన పరంధామయ్య ఎవరికీ కనపడకుండా పరశురాం వేళ్లను తన వేళ్లతో గోకి తన తలను పరశురాం చెవి దగ్గర కంటూ పెట్టి, చూసావా మా వాడి తిప్పలు, పాపం అర్థం చేసుకోరు అని జాలిగా అనేసరికి పరశురాం ఏమీ ఎరగనట్లు పంటిని బిగించి అంతే నెమ్మదిగా, ఏంటి తిప్పలు, మీ వాడితో మేం పడుతున్నాం తిప్పలు అనగానే, ఏడ్సావులే, ఇక నీ తిప్పలన్నీ తప్పిపోయినట్లే, ఉన్న వల్ల ఆదిత్య పడాల్సిన తిప్పలే, చూస్తూ ఉండు. కానీ ఏమీ తెలియనట్లు మాత్రం నా దగ్గర నటించకురా అంటారు పరంధామయ్య నెమ్మదిగా. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటారు పరశురాం. వెంటనే పరంధామయ్య, నువ్వు బయటికి రా చెప్తాను అని పరశురాంని బయటకు తీసుకొచ్చేస్తారు. బయటకు వచ్చిన వెంటనే పరశురాం కోపంగా, ఏంట్రా నీ బాధ? కుదురుగా ఉండలేవా నువ్వు? నువ్వేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా అనేసరికి, అవునరా, ఆదిత్యం చూస్తుంటే మళ్ళీ నా చిన్నతనం గుర్తొచ్చిందిలే అంటారు పరంధామయ్య. నాకు మాత్రం ఆ రోజు ఆదిత్య అన్న మాటలే గుర్తొస్తున్నాయి అంటారు పరశురాం కూడా. కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినా కూడా ఇంకా అవే గుర్తొస్తున్నాయా నీకు? అలా ప్రవర్తించినందుకే కదా ఇలా మనందరి కాళ్ళ మీద సర్కస్లు చేస్తున్నాడు. అనడం ఎందుకు, పడడం ఎందుకు? ఏం చేస్తాం, వాడి తలరాత అలా ఉంది అని పరంధామయ్య చెప్పగానే, ఇంతకీ ఎందుకు పిలిచావు అది చెప్పు అని విసుగ్గా అడుగుతారు పరశురాం. అదా, కారు పంచర్ అయిందని చెప్పాను కదా, అది అబద్ధంరా అంటారు పరంధామయ్య చిలిపిగా నవ్వుతూ. ఏంటి, టైర్ పంచర్ అవ్వలేదా ఆశ్చర్యంగా అడుగుతారు పరశురాం. అయింది కానీ దానికి అదే అవ్వలేదు, ఆదిత్య టైర్ పంచర్ చేసేశాడు అని పరంధామయ్య చెప్పేసరికి, అవునా అని మళ్ళీ నోరెళ్ళబెడతారు పరశురాం. అని నవ్వుతారు పరంధామయ్య. ఎందుకు, మమ్మల్ని హైదరాబాద్ తీసుకువెళ్ళడం ఇష్టం లేదా? ఏడిసావులే, నీ మట్టి బుర్రకు అంతకు మించి ఏమర్థమవుతుంది? అయినా నీకెవడిచ్చాడ్రా టీచర్ ఉద్యోగం? కాసేపు నీ లెక్కలు మాస్టర్ బుద్ధి పక్కన పెట్టు, కొంచెం సైన్స్ టీచర్లా ఆలోచించు అని పరంధామయ్య నవ్వుతూ చెప్పేసరికి
మళ్ళీ ఆలోచనలో పడతారు పరశురాం. ఆలోచించమన్నాను కదా అని ఎక్కడికో చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ బుక్లోకి వెళ్ళకు. ఆదిత్య ఇక్కడ ఈరోజు ఉండాలని ప్లాన్ వేసుకుని కావాలనే టైర్ పంచర్ చేశాడంటున్నాను అని నిట్టూర్చుకుంటారు పరంధామయ్య. ఇప్పుడు వెలుగుతుంది బుర్ర పరశురాంకి. చిన్నగా నవ్వొచ్చి పడుతుంది, కానీ దాన్ని బయటపడకుండా ఆపేసి, అందుకు చేసేశాడా? మరింకెందుకు? నీకోసం నా కోసం చేస్తాడా? వాళ్ళ ఆవిడ కోసం చేసుకున్నాడు, మధ్యలో నీకేం నొప్పి అంటారు పరంధామయ్య. అది కాదురా, అలేఖ్య ఇప్పుడు ఆదిత్యపై చాలా కోపంగా ఉంది. ఏడిసావులే, ఆదిత్య వదిలేశాడన్న కోపంలో అలా ప్రవర్తిస్తుంది తప్ప, ఆదిత్య ఇప్పుడు తనని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఆ కోపాన్ని వెంటనే మర్చిపోతుంది అలేఖ్య. అలేఖ్య గురించి నాకు బాగా తెలుసు. ఆదిత్య అంటే అలేఖ్యకు చచ్చేంత ప్రేమ. అంతేనంటావా? అంతే మరి. ఇప్పుడు ఏం చేద్దాం పరం అని పరశురాం అయోమయంగా చూస్తూ అడిగేసరికి పరంధామయ్య మళ్ళీ చిలిపిగా నవ్వుతూ, ఆదిత్యను ఒక ఆట ఆడుకుందాం, పోయిందేముంది అంటారు. ఆట? ఏమాటరా? వామ్మో అని పరంధామయ్య అనుకుంటూ, స్కూల్లో పిల్లల చేత ఆగస్టు 15కి నువ్వు ఆడించే కుర్చీలాటైతే కాదులే, పద నేను చెప్తాను అని పరశురాంని ముందుకు తోసి మళ్ళీ ఆ గదిలోకి తీసుకువెళ్తారు. అప్పుడే అలేఖ్య నెమ్మదిగా గదిలోంచి బయటకు తప్పుకోవడానికి ఆదిత్య పక్క నుంచి ఇటువైపుకు వస్తుంది. వెంటనే ఆదిత్య కంగారుగా దగ్గుతూ, అలేఖ్య కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని అలేఖ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ చెబుతాడు. అలేఖ్య కోపంగా ఆదిత్య వైపు చూస్తుంది. తనను అలేఖ్య అని పిలవద్దని గట్టిగా చెప్పాలనుంది, కానీ పెద్దవాళ్ళు ఉండడంతో ఏం మాట్లాడలేక అలానే చూస్తుంది. దగ్గొస్తుంది చూసావుగా, తొందరగా తీసుకురా అని మళ్ళీ అనగానే పెదాలు రెండు గట్టిగా బిగించి వేగంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అన్నీ గమనిస్తూనే ఉన్నారు పరంధామయ్య, పరశురాములు. ఇంతలో అలేఖ్య వెనకే రోహిణి కూడా కిచెన్లోకి వచ్చి, అలేఖ్య మంచినీళ్ళు పట్టుకెళ్ళిస్తావా మీ ఆయనకి అని అడుగుతుంది. అసలే మంచి కోపం మీద ఉన్న అలేఖ్య ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక సతమతమవుతుంటే మళ్ళీ రోహిణి వచ్చి మీ ఆయన అనేసరికి ఒక్కసారే, అమ్మా నీకేమైనా పిచ్చా? పెద్దమ్మలాగా నువ్వు కూడా మతి లేకుండా మాట్లాడతావేంటి? ఆ సైకోగాన్ని మా ఆయన అంటావేంటి? ష్, ఊరుకో, వినిపిస్తుంది అలేఖ్య నెమ్మదిగా అంటుంది రోహిణి. వినిపిస్తే వినిపించని, నాకేం భయం లేదు. ఉండమన్నానా? ఆదిత్య చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆ సంతోష్ వెధవ ఎక్కించిన చెప్పుడు మాటలకు అలా మూర్ఖంగా ప్రవర్తించాడు, కానీ ఆదిత్య కూడా ఆర్తిలాగే అనిపిస్తున్నాడు. చాలా నెమ్మదైన మనిషి. తెలియనప్పుడు తిట్టుకున్నాం, తెలిసాక తిట్టుకోవడం ఎందుకు? వెళ్ళి మంచినీళ్ళిచ్చిరా, నోరు తెరిచి అడిగాడు కదా, గొప్పింటి బిడ్డ అంటుంది రోహిణి. అలేఖ్య మాత్రం చాలా కోపంగా ముఖం పెట్టి, అయితే నువ్వే పట్టుకెళ్ళిచ్చిరా, నోరు తెరిచి అడిగాడుగా అంటుంది. ఇదే, ఈ పెంకితనమే వద్దంటున్నాను అని విసుక్కుంటుంది రోహిణి. నాదా పెంకితనం? ఒక్కసారి ఆ వ్యక్తి మిమ్మల్ని క్షమించమని అడిగేసరికి అతను చేసిన అవమానాల్ని మర్చిపోయారా? అందుకేగా అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. ఆ పిల్లాడిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇంకా సాధించడం ఎందుకు చెప్పు? బాగుంది, చాలా బాగుందమ్మా. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది అని అలేఖ్య విసుక్కుంటున్నా రోహిణి ఏం పట్టించుకోకుండా బిందెలో నీళ్లు గ్లాసులోకి తీసుకుంటూ, సర్లే నువ్వు ఇవ్వకపోతే మానేయ్, ఏం చేస్తాను, అల్లుడికి నేనే పట్టుకెళ్తాను అని నీళ్ల గ్లాసు పట్టుకుని విసురుగా అక్కడి నుండి వచ్చేస్తుంది. రోహిణి మాటలకు అలేఖ్య అయోమయం, ఆశ్చర్యం కలగలుపుకుని చూస్తూ, ఏంటి ఆ అమ్మ ఉదయమేమో అంతలా తిట్టేసింది, ఇప్పుడు వచ్చి ఒక్కసారి క్షమాపణ అడిగేసరికి అల్లుడని వరసలు కలిపేస్తుంది. నాన్న దారిన నాన్న కూడా కోపంగా ఉన్నట్లేం కనిపించట్లేదు. ఏం జరుగుతుంది అసలు అని చికాకుగా వంటగదిలోనే నిలబడి ఆలోచిస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.